హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఈరోజు విడుదల చేయడం జరిగింది. అయితే మనం ఈ వీడియోలో వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ డేట్స్, అలాగే డిఎస్సికి సంబంధించిన సిలబస్ ఏంటి, దీనిలో ఉండవలసిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, అలాగే టెట్కి సంబంధించిన వెయిటేజ్ ఏంటి, అంటే ప్రస్తుతానికైతే మనకి రేపు టెట్ జరగబోతుంది, కానీ మనకి డిఎస్సిలో టెట్కి సంబంధించి 20% వెయిటేజ్ అనేది ఉంటుంది. సో దీన్ని మనం ఇప్పుడు రాసే ఎగ్జామ్స్తోనే క్యాలిక్యులేట్ చేస్తారా లేదా ఇంతకుముందు దాంతో క్యాలిక్యులేట్ చేస్తారా అనే డౌట్కి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. సో మనకి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, మనకి ఈరోజే డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 21 వరకు మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వలేదు, రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మనం దీనికి సంబంధించిన షెడ్యూల్ని ఒకసారి చూసినట్లయితే, సో మీరు దానికోసం వచ్చేసరికి ఏపీ డిఎస్సికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసరికి apdsc.apcfss.in. సో వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఇచ్చారనమాట షెడ్యూల్ అని ఉంటుంది, ఒకసారి చూడండి. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు వచ్చేసరికి డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ నోటిఫికేషన్ 12/2/24. సో మనకి ఈరోజు నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. సో మీరు ఆన్లైన్ పేమెంట్ అలాగే అప్లికేషన్ వచ్చేసరికి 12వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు చేసుకోవచ్చు. అలాగే హాల్ టికెట్స్ వచ్చేసరికి మీకు మార్చి 5 నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే ఎగ్జామినేషన్ వచ్చేసరికి మార్చి 15 నుంచి మార్చి 30 వరకు జరుగుతుంది. సో ఇనిషియల్ కీ వచ్చేసరికి మార్చి 31న విడుదలవుతుంది. అలాగే కీకి సంబంధించిన ఎటువంటి అబ్జెక్షన్స్ అయినా కానీ మీరు ఏప్రిల్ 3 నుంచి పెట్టుకోవచ్చు. అలాగే ఫైనల్ కీ వచ్చేసరికి ఏప్రిల్ 8న విడుదల చేస్తారు. సో మనకు డిఎస్సికి సంబంధించిన రిజల్ట్ అనేది మనకి ఏప్రిల్ 15న విడుదల చేయడం జరుగుతుంది. ఇంకా అట్లయితే మనం నోటిఫికేషన్ సంబంధించి ఒకసారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూద్దాం. సో దానికోసం మనం ఏపీ డిఎస్సికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్లోకి వెళ్ళాలి. సో అఫీషియల్ నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే, సో ముందుగా ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి మీరు టెట్కి కానీ డిఎస్సికి కానీ సపరేట్గా 750 రూపాయలు అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు కట్టిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. సో నోటిఫికేషన్లో వచ్చేసరికి పోస్ట్ వైజ్ ఎగ్జామ్ డేట్స్ అయితే ఇచ్చారు, మీరు నోటిఫికేషన్లో అయితే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో మనం ఇంకా మిగిలిన వివరాలను చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి, సో మనందరికీ తెలుసు ఎస్జిటి వాళ్ళకి అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటాయో, ఎస్జిటి వాళ్ళకి వచ్చేసరికి టీటీసీ అనేది చేసుంటే సరిపోతుంది. టీటీసీ ఆర్ డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 2 years కోర్స్ ఇది. అలాగే బీఈడి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు వచ్చేసరికి డిగ్రీతో పాటు బీఈడి అనేది చేసి ఉండాలి. సో మనకి నోటిఫికేషన్ ప్రకారం అనేది 2018 ప్రకారం విడుదలైంది కాబట్టి, సో ఎవరైతే బీఎడ్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా ఎస్జిటికి అనేది అప్లై చేసుకోవడానికైతే ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంకా మనం మిగిలిన వివరాలను చూసుకున్నట్లయితే, సో ఇంకా టెట్ వెయిటేజ్కి సంబంధించి, సో మనకి డిఎస్సిలో టెట్కి సంబంధించి 20% వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే మనం 2018 అలాగే 2017 అలాగే ఇంతకుముందు అలాగే మనకి 2022లో టెట్ అనేది జరిగింది. సో వీటిలో ఎక్కువ మీకు ఎందులో మార్కులు వస్తాయో దానికి మనం డిఎస్సిలో వెయిటేజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అయితే కొంతమందికి డౌట్ రావచ్చు, సో మనం 2024 రేపు మార్చిలో టెట్ అనేది రాస్తున్నాం కదా, దానికి సంబంధించిన వెయిటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది. సో మనకి టెట్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో దానికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వమని అడిగే అవకాశం ఉంది. సో దాని గురించి అయితే అభ్యర్థులు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే, సో ఒకసారి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. నోటిఫికేషన్లో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు. సో ముందుగా స్కూల్ అసిస్టెంట్స్ చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 20 questions 10 marks. అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి 10 questions 5 marks. అలాగే క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ వచ్చేసరికి 10 questions 5 marks. అలాగే మనకి కంటెంట్ అలాగే సబ్జెక్ట్ వచ్చేసరికి 80 questions 40 marks.
అంటే ప్రతి క్వశ్చన్కి మనకి హాఫ్ మార్క్ ఉంటుందన్నమాట. మెథడాలజీ వచ్చేసరికి 40 క్వశ్చన్స్ 20 మార్క్స్, టోటల్గా మనకి 160 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్క్స్కి ఉంటుంది ఎగ్జామ్. సో 20% అనేది మనకి టెట్ నుంచి అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇంకా ఎస్జిటి చూసుకున్నట్లయితే మీకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 16 క్వశ్చన్స్ 8 మార్క్స్, తర్వాత పిఐఈ వచ్చేసరికి 8 క్వశ్చన్ 4 మార్క్స్, అలాగే సైకాలజీ వచ్చేసరికి 16 క్వశ్చన్స్ 8 మార్క్స్, అలాగే లాంగ్వేజ్ వచ్చేసరికి మీకు వచ్చేసరికి 16 క్వశ్చన్ లాంగ్వేజ్, అలాగే కంటెంట్ వచ్చేసరికి మీకు 16 క్వశ్చన్స్ 8 మార్క్స్ ఉంటుంది. మెథడాలజీ వచ్చేసరికి 8 క్వశ్చన్స్ 4 మార్క్స్ ఉంటుంది. అలాగే మనకి సబ్జెక్టుకు సంబంధించిన కంటెంట్ అలాగే మెథడాలజీకి సంబంధించి ప్రతి సబ్జెక్టుకి సంబంధించి మీకు 16 క్వశ్చన్స్ 8 మార్క్స్కి ఉంటుంది. సో టోటల్గా మనకు ఇది వచ్చేసరికి 80 మార్క్స్కి ఉంటుంది. 20% వచ్చేసరికి టెట్ నుంచి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇంకా మనం మిగిలిన వివరాలను చూసుకున్నట్లయితే సో ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి ఓసీ అభ్యర్థులకి 44 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 49 సంవత్సరాలు, పీహెచ్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 54 సంవత్సరాల వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా మనం ఇప్పుడు జిల్లాల వారీగా వేకెన్సీస్ అనేది చూసుకున్నట్లయితే సో మనకి ముందుగా శ్రీకాకుళం జిల్లా వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ మొత్తం 129 ఉన్నాయి, అలాగే ఎస్జిటి వచ్చేసరికి 104, విజయనగరం స్కూల్ అసిస్టెంట్ 96, ఎస్జిటి 103, అలాగే విశాఖపట్నం వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ 132, ఎస్జిటి 101, అలాగే ఈస్ట్ గోదావరి వచ్చేసరికి ఎస్జిటి 181 స్కూల్ అసిస్టెంట్ 181, ఎస్జిటి 108, వెస్ట్ గోదావరి స్కూల్ అసిస్టెంట్ 144, ఎస్జిటి 102, కృష్ణా స్కూల్ అసిస్టెంట్ 110, ఎస్జిటి 103, గుంటూరు స్కూల్ అసిస్టెంట్ 169, ఎస్జిటి 109, ప్రకాశం స్కూల్ అసిస్టెంట్ 298, ఎస్జిటి 111, నెల్లూరు స్కూల్ అసిస్టెంట్ 139, ఎస్జిటి 104, చిత్తూరు స్కూల్ అసిస్టెంట్ 79, ఎస్జిటి 105, కడప స్కూల్ అసిస్టెంట్ 97, ఎస్జిటి 101, అనంతపురం స్కూల్ అసిస్టెంట్ 163, ఎస్జిటి 107, కర్నూలు స్కూల్ అసిస్టెంట్ 459, ఎస్జిటి 1122. సో మనం టోటల్గా చూసుకున్నట్లయితే కర్నూలులోనే ఎక్కువ పోస్టులు ఉన్నాయి. టోటల్గా కర్నూలు వచ్చేసరికి 1022 పోస్టులు ఉన్నాయి. సెకండ్ వచ్చేసరికి మనకి ప్రకాశం ఎస్జిటి వచ్చేసరికి 111 పోస్టులు ఉన్నాయి. ఇది మనకి డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు. మీకు ఇందులో ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. అలాగే టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.